డార్లింగ్స్, కర్ణుడు పాండవులందరికీ అన్న అని మీలో ఎంతమందికి తెలుసు? కుంతీదేవికి పాండురాజుతో వివాహం కాకముందే కర్ణుడు పుట్టాడు. స్టోరీలోకి వెళ్తే పూర్వం అందరికీ శాపాలు విధిస్తూ ముక్కు మీద కోపంతో ఒక మహర్షి ఉండేవాడు. అతనే దుర్వాస మహర్షి. ప్రతి చిన్న విషయానికి ఎవరికైనా సరే చాలా ఈజీగా శాపాలను విధించేవాడు. అందుకనే ఆయనకి ఎవరూ ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు కాదు. ఒకసారి కుంతీదేవి నివసించే ప్రదేశానికి దుర్వాస మహర్షి ఆతిథ్యం కోసం వస్తాడు. అక్కడ నివసించే వారెవ్వరూ ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఎక్కడ తప్పు చేస్తే శాపం విధిస్తాడో అని. ఇంతలో కుంతీదేవి ముందుకు వచ్చి ఎంతో సహనంతో ఓర్పుతో అతనికి ఆతిథ్యాన్ని ఇస్తుంది. కుంతీదేవి ఓర్పుకి సహనానికి మెచ్చిన దుర్వాస మహర్షి ఒక వరాన్ని ఇస్తాడు. ఆమెకు చెవిలో ఒక మంత్రం చెప్పి, ఈ మంత్రాన్ని ఏ దేవుణ్ణి మనసులో తలుచుకొని జపిస్తావో ఆ దేవుడి అనుగ్రహంతో ఒక బిడ్డ పుడతాడు అని చెబుతాడు. అలాగే ఈ మంత్రం 5 సార్లు మాత్రమే పనిచేస్తుందని కూడా చెబుతాడు. కుంతీదేవి ఆశ్చర్యపోతుంది. నిజంగా దేవుళ్ళ అనుగ్రహంతో నాకు పిల్లలు పుడతారా? ఇది నిజమేనా అని ఆనందపడుతుంది. దీనిని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎదురుగా ఉన్న తనకిష్టమైన దైవం సూర్యభగవాను తలుచుకొని ఆ మంత్రాన్ని ఒకసారి జపిస్తుంది. అంతే. ఇంతలో ఒక పెద్ద వెలుగు కుంతీదేవిని చుట్టుముడుతుంది. కుంతీదేవికి ఏమీ అర్థం కాదు. ఆ వెలుగు పోయే లోపల ఆమె చేతిలో బంగారు కవచకుండలాలు కలిగిన ఒక చక్కని చిరునవ్వుతో ఒక బాలుడు ఉంటాడు. కుంతీదేవి ఆనందానికి అవధులు లేవు. ఇంతలో ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని అనుకుంటుంది. కానీ మనసులో ఏదో తెలియని సందేహం. ఈ అద్భుతాన్ని వాళ్ళందరూ నమ్ముతారా లేదా అని. వాళ్ళంతా ఈ అద్భుతాన్ని నమ్మకపోతే పెళ్లి కాకుండా ఈ పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని నిలదీస్తారు. నా తల్లిదండ్రుల పరువు పోతుంది అని ఆలోచిస్తుంది. తనకిష్టం లేకపోయినా ఆ బాలుడిని నీటిలో వదిలేస్తుంది. అలా కర్ణుడి జీవితం కష్టాలతో మొదలవుతుంది. కుంతీదేవికి పాండురాజుతో వివాహం జరిగిన తరువాత తనకు మిగిలి ఉన్న 4 వరాలను ఉపయోగించుకొని యమధర్మరాజు అనుగ్రహంతో ధర్మరాజుని, వాయుదేవుని అనుగ్రహంతో భీముడిని, ఇంద్రుని అనుగ్రహంతో అర్జునుడిని కంటుంది. తనకు మిగిలి ఉన్న ఒక్క వరాన్ని పిల్లలు లేని తన సవతి మాద్రికిస్తుంది. మాద్రి అశ్విని కుమారుల అనుగ్రహంతో నకుల సహదేవుణ్ణి కంటుంది. అలా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కలిసి పంచపాండవులవుతారు. నిజానికి కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున పోరాడి ఉంటే హస్తినాపురానికి నిజమైన రాజు కర్ణుడై ఉండేవాడు. రాజుగానే కాకుండా పాండవులందరికీ పెద్ద అన్నగా కూడా ఉండేవాడు. కానీ విధిని ఎవ్వరూ మార్చలేరు. ఆ రోజు కుంతీదేవి తీసుకున్న నిర్ణయానికి కర్ణుడి జీవితమే కాదు, మహాభారత చరిత్రే మారిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి అది మ్యాటర్.